కాబట్టి కులవృత్తులమని అని అందరూ చెప్పారు అదే మాట. కాకపోతే అందరికంటే అట్టడుగున ఉన్నది మన విశ్వబ్రహ్మణులే. అన్ని వర్గాల్లో కానీ దేంట్లో కానీ విశ్వబ్రహ్మణం అధిగమత్యంగా లేవు కాబట్టి వెనుకబడి ఉన్నది. ఆర్థికంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎంతో జిల్లాలలో కానీ మండలాలలో కానీ వరంగల్లో కానీ మొన్న ఆత్మహత్య చేసుకుని పిల్ల పాపలతో కూడా చేసుకొని వెనుకబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. దానికి కావాల్సినటువంటి నిధులు కానీ మరి మనకు విశ్వబ్రహ్మణం తోడ్పాటు కానీ కల్పించాలని చెప్పి మరి జీవన్ రెడ్డి అన్న కోరుకుంటూ, అట్లాగే మరి మన కులవృత్తులు మనం మీరు చూశారు, రామాలయం కడితే మనకి ఎంత నైపుణ్యత ఉన్నది అది రాష్ట్రం అంతా తెలిసింది. మన విగ్రహం తయారు చేస్తే మన కళలను ముందు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు మనకు అవకాశం కల్పించారు. యంత్రాల కాల నుంచి మన కులస్తులే పెట్టారు. అటువంటి తెలంగాణలో అటువంటి నైపుణ్యత కలిగిన విశ్వబ్రహ్మణం మనం ఉండి కూడా అన్ని వర్గాల మేధావితో ఉండి కూడా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం అనేటువంటిది ఆలోచింప చేసుకోవాలి కంపల్సరీ. ఏంటంటే మనకు కావాల్సినటువంటి మండల అధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీలు కానీ వేసుకొని మండల అధ్యక్షులాగా ఏర్పడి మన ఐకమత్యంగా ఉండి మనకు ఏం అవసరాలు ఉన్నా కూడా జీవన్ రెడ్డి అన్నకు మనకు చేస్తారని మనకు నమ్మకం ఉంది. కాబట్టి మన సమస్యలనే జీవన్ రెడ్డి అన్నకు మనం విన్నవించుకుంటే మనకు కావాల్సిన మొదలైందంటే మన యొక్క అభిప్రాయాలు మనకు ఒక ఆలోచనలన్నీ సత్యనారాయణకి రమణన్నకు వివరించుకుంటే వాళ్ళు పోయి వినతి పత్రం ఇచ్చి జీవన్ అన్నకు మనకు కృషి చేస్తారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజ్యాన్ని ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో వారిని మొట్టమొదట నాకు గుర్తున్నంత వరకు ఆబ్కారీ శాఖ మంత్రిగా వారిని ఏర్పాటు చేశారు ఆ రోజు. అదేవిధంగా మిగతా బలహీన వర్గాల వారిని కూడా చేశారు. అలాంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారి గురించి మాకు చాలా దగ్గరి అనుభవాలు ఉన్నాయి. నేను ఇక్కడ కరీంనగర్ జిల్లాలో 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. దేవాదాయ శాఖలో జాయింట్ కమిషనర్గా, మొట్టమొదటి అసిస్టెంట్ కమిషనర్గా కూడా చేశాం. అప్పుడు వారిని ఎన్నోసార్లు కలవడం కూడా జరిగింది. వారి సూచనలు స్వీకరించేవాళ్ళు. అలాంటి వ్యక్తి, ఆయన పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వాస్తవంగా. అలాంటి వ్యక్తి మన విశ్వకర్మీయుల పట్ల ఇంత స్నేహపూర్వకంగా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనకు రాష్ట్ర సంఘాలు ఎప్పటి నుంచో 1953 నుంచి కూడా మనం ఈ విశ్వబ్రాహ్మణ మాతృ సంఘాన్ని మనం నడుపుకుంటూ వస్తున్నాం. ఎంతమంది పెద్దలు వచ్చారు. నేను కూడా మొన్నటిదాకా మా సోదరుడు వేములవాడ మదన్మోహన్ గారు అధ్యక్షుడు వరకు నేనే అధ్యక్షుడు, 2 రాష్ట్రాలకు కూడా అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రస్తుతం ఉప్పల్ బగాయత్తులో ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమి ట్రస్టుకు నేను చైర్మన్గా ఉన్నాను. మా సోదరుడు కూడా వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం మనం ఎన్నో డిమాండ్ చేశాం. అయితే మనకు టైంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మా జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఎన్నో ఎన్నికలన్నింటిలో కూడా పాల్పంచుకున్నాను. అలాంటి రాజశేఖర్ గారు వారి హయాంలో మేము ఒక నిజాం కార్యక్రమంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ రోజు వచ్చి వారు మనకు మీకేం కావాలో చెప్పండి, 1 2 అంటే మేము ఒకటి చెప్పామయ్యా, మాకు విశ్వబ్రాహ్మణులకు ఒక ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఒక ఆర్థిక సంఘాన్ని మాకు ఇవ్వండి అని అడిగాము. అప్పుడు వారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ దాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలోనే డిక్లేర్ చేశారు. అలాంటి ఫైనాన్స్ కార్పొరేషన్కు జీవో 1 మార్చ్ 2009 నాడు మనకు వచ్చింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని మనకు కార్పొరేషన్ అయిన వెంటనే జీవన్ రెడ్డి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు స్వర్గస్థులు కావడం వల్ల చాలా నష్టం జరిగింది మనకు. ఆయన మన కులానికి ఎంతో చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మనకు అందుబాటులో లేకుండా పోయారు. అటువంటి వ్యక్తి పోయిన తర్వాత మనకు వాస్తవంగా ఎవరు కూడా సహాయ సహకారాలు అందించడం లేదు. గత ప్రభుత్వం మనం చూసాం 5 సంవత్సరాలు ఇంచుమించు. మనం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి సిద్ధాంతకర్త అయినటువంటి మనకు జయశంకర్ సార్ ప్రొఫెసర్ గారు వారు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎంతసేపు తెలంగాణ గురించి, తెలంగాణలో బావులు ఎన్ని ఉన్నాయి, ఆంధ్రలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, ఆంధ్రలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, తెలంగాణలో అక్కడ ఎంతమంది ఉన్నారు అని ఇలాంటి ఒక సాంకేతికపరమైనటువంటి అన్ని డీటెయిల్స్ని తీసుకొని వారు చాలా చక్కగా పోరాటం జరిపి
మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఆయన ఒక శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అలాంటి అదే ఆయనే కాకుండా మనకు శ్రీకాంత్ జాతి లాంటి వాళ్ళు ఎంతోమంది దాదాపు ఒక 36 మంది విశ్వకర్మీయులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్నాం. వాస్తవంగా మన శ్రీకాంతాచార్య గారు చనిపోకుండా ఉంటే, మన వాళ్ళు 36 మంది ఆత్మ బలిదానం చేసుకోకుండా ఉంటే తెలంగాణ వచ్చేది చాలా కష్టంగా ఉండేది ఆ రోజు. అటువంటి సమయంలో నలిముద్రోళి అనే ఉద్దేశంతో శ్రీకాంతాచార్య గారు ఆయన పిల్లవాడు తన జీవితాన్ని, అమూల్యమైనటువంటి జీవితాన్ని త్యాగం చేశాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు. అలాంటి రాష్ట్రాన్ని కొంతమంది ఆక్రమించి వాళ్ళ పనులు చేసుకోవడం తప్ప, వాళ్ళ ఆస్తులు కూడగట్టుకోవడం తప్ప ఇతర కార్యక్రమాలు ఏం చేయలేదు. మన కులానికి కనీసం మేము గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము మనకు ఉన్నటువంటి ఏకైక సాధన స్పీకర్ మధుసూదనాచార్య గారి ద్వారా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము. అయ్యా మమ్మల్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి దర్శనం చేసుకొని ఇవ్వండి, ప్రగతి భవన్ అయినా పర్లేదు, ఫామ్ హౌస్ అయినా పర్వాలేదు, టీఆర్ఎస్ ఆఫీస్ అయినా పర్లేదు, ఒకసారి మాకు దర్శనం చేయించమని చెప్పాము. పాప ఆయన శాయశక్తులు కృషి చేశాడు, కానీ ఆయన ఫలితం సాధించలేకపోయాడు. అల్టిమేట్గా మన విశ్వకర్మీయులు తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతైతే కష్టపడ్డామో అంత కష్టంగా మనకు ముఖ్యమంత్రి గారి దర్శనం దొరకలేదు. ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా దొరకలేదు. ఇప్పుడు దొరికే అవసరం కూడా మనకు లేదు. కనుక మీరందరూ కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఒక యువ నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా రావడం చాలా మంచి వ్యక్తి. ఆయన మా జిల్లా వ్యక్తి, అతను కూడా మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. అతను డెఫినెట్గా మన సమయానికి డెఫినెట్గా సహాయ సహకారాలు అందిస్తాడు. మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే గ్రామీణ ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మేము కాస్త తెల్లబట్టలు వేసుకొని ఏదో బంగారం తెలుసుకొని వస్తున్నాం, కానీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే 70% మంది కూడా వాస్తవంగా చెప్పాలంటే రోజు స్నానం చేయడానికి కూడా చీరలు లేనటువంటి కుటుంబాలను నేను చూశాను. నేను 23 జిల్లాల్లో తిరిగాను, నేను రాష్ట్రంలో అందరినీ. అలాంటి యొక్క జీవితం గడుపుతున్నటువంటి మా విశ్వకర్మీయ మహిళలు పురుషులు వృత్తి పనులు లేవు, పొలాలు పండే పూర్వం, ఇప్పుడు ఆ పొలాలు లేవు, చేసుకుందామంటే వృత్తి లేదు, అన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు మనం ఎవరు పెడితే ఏం చేస్తాం? వాళ్ళు పల్లెటూరు నుంచి బయలుదేరి కొంత పట్టణ ప్రాంతాలకు, సిటీ ప్రాంతాలకు బయలుదేరి అక్కడ కొంత వృత్తులు చేసుకుంటూ ఉన్నారు. ఈ వృత్తులు కూడా కడుపు నింపడం లేదు, వేరే వృత్తులు కూడా చేసుకుంటున్నారు. ఎలక్ట్రీషియన్గా చేస్తున్నారు, స్టాఫ్ మేస్త్రిగా చేస్తున్నారు, రేడియో రిపేర్గా చేస్తున్నారు, వాచ్ రిపేర్లు చేస్తున్నారు. ఇట్లా ఎన్నో. ఎందుకంటే మనం టెక్నికల్గా మనం నిష్ణాతులం, మనకి సాంకేతిక పరంగా మనకు కలిగినటువంటి విద్య విశ్వకర్మీయులకు ఉన్నటువంటి మనకు ఇతర వాళ్ళకి ఎవరికి లేదు. ఈ విశ్వకర్మీయులు ఈ ప్రపంచం ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, యావత్ ప్రపంచంలో కూడా విశ్వకర్మ లేని ప్లేస్ లేదు. ఏ దేశంలో కూడా విశ్వబ్రాహ్మణులు లేడనడానికి వీల్లేదు. అయితే అటువంటిది మనందరం కూడా ఒక ప్రైమరీ సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, మీరందరూ ఇందాక చెప్పారు చాలామంది. చక్రపాణి గారు ఆయన చాలా చక్కగా చెప్పాడు. విశ్వకర్మ అందరూ కూడా ఈ దాయి భాగాలు లేకుండా ఏం లేకుండా అందరూ కూడా ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది. స్వర్ణకార సంఘం ఉంటుంది. స్వర్ణకారులకు వృత్తి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ సంఘాన్ని వాళ్ళు పనిచేసుకొని ఇవ్వాలి. అదేవిధంగా వన్మయ సంఘం ఉంది, కార్పెంటరు కమ్మలు వృత్తి చేసే వాళ్ళది. వాళ్ళకి ఏమైనా వృత్తిపరమైన ఇబ్బందులు ఉంటే వాళ్ళు వాళ్ళ సంఘం ద్వారా సాధించుకోవచ్చు. మిగతా విషయాల్లో విశ్వకర్మల యొక్క సామూహిక సమ్మేళనానికి అందరూ కూడా భాగస్వామ్యం, పంచదాయిలు, మనోమయ, స్పష్ట, శిల్పి, విశ్వకర్మ, ఈ 5 దాయిల వాళ్ళు తప్పకుండా రావాలి. అప్పుడే మన యొక్క విశ్వబ్రాహ్మణ ఐక్యత ఈ ప్రభుత్వానికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు కానీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే అధికారులు లేము, ప్రజాప్రతినిధులు కూడా మనం కనపడతలేము. మీ జనాభా ఎంత అని అడుగుతున్నారు కొంతమంది. కనుక అలాంటి అవకాశాలు రాకుండా మీరందరూ కూడా కలిసికట్టుగా మీరందరూ కూడా ఏ సమావేశం పెట్టిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అంటే దాయి వదిలిపెట్టండి. అన్ని దాయిల వాళ్ళు కలవాలి, మనం చేసుకొని పోవాలి. అందువల్ల మనం ఈరోజు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి రాష్ట్ర సంఘం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మాకు ముఖ్యంగా ఈ విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ సిఓఎంఎస్ నెంబర్ 87 1 మార్చి 2009 రోజు మాకు ఇవ్వడం జరిగింది. కానీ అది నామమాత్రంగా ఉండి ఎలాంటి డబ్బులు కేటాయించకుండా
దాన్ని నిర్వీర్యం చేసి ఉన్నారు. ఈ విషయంలో మేము చాలాసార్లు ప్రభుత్వానికి లేఖలు పంపడం జరిగింది, కానీ దాంట్లో మా ఫలితం ఏమి సాధించలేకపోయాం. కనుక ముఖ్యంగా మాకు అది చేసి ఈ కార్పొరేషన్కు ఒక పాలక మండలి లాంటి ఏర్పాటు చేసి దానికి అవసరమైనటువంటి 1000 కోట్ల రూపాయలు మాకు ఇంతకుముందు 2,500 కోట్లు రిలీజ్ చేస్తేనే అన్నారు గత ముఖ్యమంత్రి గారు 3 సభల్లో. కానీ ఒక పైసా కూడా రాలేదు మనకు. మనం అందరం కూడా అట్లా ఏడుస్తూనే ఉన్నాం. కనుక ఇప్పుడు మాకు ఈ కార్పొరేషన్కు పాలక మండలిని వేసి బైలా ప్రకారం అందులో అధికారులు అనధికారులు అంతా ఉన్నారు. ఆ పాలక మండలిని ఏర్పాటు చేసి దానికి కనీసం ఒక 1000 కోట్ల ధనాన్ని మీరు కేటాయిస్తే దాన్ని మేము గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా విశ్వకర్మీయులు ఆడబిడ్డలు కానీ మగవాళ్ళు కానీ అందరికీ కూడా ఆర్థిక సాయం చేసి మా పైకి తెచ్చి మీ మేలు ఎప్పుడు కూడా మరవలేమని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. మరి జీవన్ రెడ్డి గారు, గతంలో మేము జీవన్ రెడ్డి గారు అంటే మేము టీవీలలోనే చూసేది, ఆయన స్పీచ్లు చూసేది. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పక్కబట్టి కూర్చునే అవకాశం దొరికినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఆయన సేవలు మరి ఎన్నో సంవత్సరాల నుండి మరి పెద్దలు లాల్గొండ వెంకటాచారి గారు మా గౌరవ అధ్యక్షులు, మరి ఈనాటి జైత్యాల జిల్లా అధ్యక్షులు ఐల సత్యం గారు అన్నగారు, మరి సంకోజు వెంకటరమణ గారు ప్రధాన కార్యదర్శి గారు, కొడిమ్యాల వెంకటస్వామి గారు కోశాధికారి గారు, మరి వివిధ మండలాల నుండి విచ్చేసినటువంటి మరి ఆత్మీయ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎన్నో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, మరి కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉన్నవి, కానీ మన సమస్యలు అనేది తీరడం లేదు. మరి ఇప్పుడు ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారనే ఒక మహాశక్తి గలవాడు మరి అన్ని సామాజిక వర్గాలను ఆదుకునే విధంగా మరి ఒక ముఖ్యమంత్రి అయ్యిందంటే కూడా మనమందరం హర్షించదగిన విషయం. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే శ్రీకాంతాచారి గారిని గుర్తు చేసుకున్న ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తి తెలంగాణ సాధనలో ఎంతో ఉపయోగపడ్డదనేది కూడా మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక నియంత పాలన జరిగింది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో మన సమస్యలు చెప్పుకోవడానికి మన సిరికొండ మధుసూదనాచారి గారు మరి స్పీకర్గా ఉన్నా సరే మరి ఆ ముఖ్యమంత్రిని, అప్పుడున్న ముఖ్యమంత్రిని కలవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడ్డది మనకు. ఎంతో ప్రయత్నాలు చేసినా సరే ఆ రిప్రజెంటేషన్స్ ఏమి ఇచ్చినా అంతవరకు పోయినాయో పోలేదో 100 రిప్రజెంటేషన్స్ మన బాధలు చెప్పుకోవడానికి ఇచ్చాం. మనం అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టు మనకు 5 ఎకరాల భూమి ఇచ్చారు జనాభా ప్రాతిపదికన. మనం 25 లక్షల మంది ఉన్నాం మన తెలంగాణలో. మరి భవనాలు కట్టడానికి కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మరి వాళ్ళ కులాలలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనంత మరి ప్రభుత్వంలో పనిచేశారో వాళ్ళ బట్టి కొంచెం ముందుకెళ్ళాయి. మరి మనకు ఎవరు ఒక ఎమ్మెల్సీ గారు ఉండి మరి ఏం చేయలేకపోయారు, మరి మధుసూదనాచారి గారు కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి ఆ స్థలం ఇచ్చారు, కానీ స్థలానికి ఒక టెండర్ అయింది, భవన నిర్మాణానికి కూడా 5 కోట్లు కేటాయించారు. అయినా మరి ఇప్పటి వరకు ఆ యొక్క పనులు స్టార్ట్ కాలేదు. దానికి కారణాలు ఎన్నెన్నో చెప్తున్నాం. దయచేసి మనం అందరం కూడా కలిసే ఉన్నాం. మనం కలిసిలే, మనం పంచదాయిల వాళ్ళం, 5 వృత్తులు చేసుకున్న వాళ్ళం. మనము కమ్మర, వడ్రంగము, కంసర, శిల్పి, స్వర్ణకార, మనకు అన్ని వేధింపులే. కొన్ని వృత్తులు చేసుకోవాలంటే వృత్తులే పోయినాయి. మన శిల్పి ఎక్కడున్నారండి? ఎక్కడో నామమాత్రంగా మన శిల్పులు ఉన్నారు. ఇక వడ్రంగి పనులు చేసుకున్న వాళ్ళకి అన్ని వేధింపులే, ఫారెస్ట్ వాళ్ళ వేధింపులే.
మళ్ళీ పోవాలి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారినో మంత్రి గారినో లేకపోతే పై ఆఫీసులో రిక్వెస్ట్ వాళ్ళ కాలు పట్టుకోవాలి. మన పరిస్థితులు ఎంతో కొంత ముందుకే వెళ్ళే పరిస్థితుల్లాగా బతులు నాడుకొని మనం పనిచేసుకునే విధానం అయిపోయింది. బంగారం పనిచేసే వాళ్ళకి ఎక్కడెక్కడో వేధింపులు, ఎవడు ఏమమ్మిండో ఏం చేయలేదో దొంగ బంగారం కేసులలో అరెస్ట్ చేస్తుంటే ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి సమస్యలు మనం అందరం ఎదుర్కొంటున్నాం. మరి ఇటువంటి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని దానికి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి మరి ఒక ఏదైనా మాకు వెసులుబాటు కల్పించాలి. ఇప్పుడు మాకు ఒక కార్పొరేషన్ మరి 2009లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంగతి మరి అందరికీ తెలిసిన విషయమే మనకు. మరి దానికి ఒక 1000 కోట్లు ఇచ్చి పాలక మండలి వేయాలని మేమందరం మొదటి నుండి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అవుతుంది, ఇస్తామని అంటున్నారు కానీ ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు మట్టికి ప్రతి జిల్లాల నుండి అయినా మండలాల నుండి అయినా మనం అందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారు కూడా తొందరలోనే మనకు సమయం ఇస్తా అని చెప్పారు. మీ బాధలు ఏమున్నాయో మీరు చెప్పుకోవడానికి తొందరలోనే మీకు సమయం ఇస్తాము, మీ బాధలను చెప్పుకోండి, నేను తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా. మీ సామాజిక వర్గాలు ఒకటే లేవు, విశ్వబ్రాహ్మణులతోనే ఇంకా చాలా మంది ఉన్నారు. మీ దాంట్లో పంచవృత్తులు వాళ్ళు ఉన్నారు కాబట్టి 5 వృత్తులు మీరు అంటే ఒక 5 కులాలను మనం అనవద్దు. ఎప్పుడైనా 5 వృత్తులు చేసుకునే వాళ్ళం మనం విశ్వకర్మలం. మరి మీ సమస్యల గురించి తొందరలోనే పరిష్కారం ఏర్పాటు చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం, మన సమస్యలన్నీ చెప్పుకుందాం. మరి ఆనాటి 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం దొరకనివ్వలేదు ఎవరైనా. ఎంతో ప్రయత్నం చేశాం మనం. మరి మనమందరం కూడా ఎప్పుడు మన జాతి పట్ల మనం ఏమి చేయలేకపోయాము అన్న ఒక నిరాశ పడకూడదు. మన ప్రయత్నం అనేది చేసుకుంటూ పోతుంటే ఏదో ఒక రోజు వస్తుంది, మనం అనుకునేవన్నీ నెరవేరే రోజులు. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరి వినతి పత్రం ఇచ్చాము, అందులో అన్ని పొందవలసినాము. ఇంకొకటి ఏంటంటే మేము ఒక ఎమ్మెల్యేగా నిలబడి గెలిచలేము, ఒక ఎంపీగా గెలవలేము. మేము నిలబడి కూడా మాకు నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఉంటే కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి మరి వాటికైనా మీరు ఇప్పించి ప్రయత్నం చేయాలని సందర్భంలో కోరుకుంటున్నాం. మేము మా వాళ్ళు పనులు చేసి 50 సంవత్సరాలకే మేము ఏ పనులు చేయలేకుండా అయిపోతున్నాం. ఎందుకంటే ఆ పెద్ద బాడిసలు చెక్కి కర్ర పనులు చేసి మరి ఆ కొలిమి దగ్గర కూర్చొని బంగారం పని చేసి ఊపిరితిత్తులు పాడైపోయి ఎన్నో అవసరం పడుతున్నాం. పంచ వృత్తులు కూడా మా 5 వృత్తులు కూడా మా 50 ఏళ్ళకే మేము ఇంకా వేరే ఏ పనులు చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మా వాళ్ళకు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు మరి పెన్షన్ ఒక 5,000 పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అలాగే మా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా చనిపోయిన వాళ్ళకి, దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పవిత్రమైన ఒక మంగళసూత్రం అండి. మరి ఆ మంగళసూత్రము మా విశ్వబ్రాహ్మణులే చేస్తారు, మిగతా ఎవ్వరు చేయరు. మా పవిత్రమైన మంగళసూత్రాలు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి, మన బంగారం వసూలు చేస్తున్నాయి, కార్పెంటర్ వర్క్లు చేస్తున్నాయి. ప్రతి ఒక్క పని ఇనుము సమాజానికి ఇచ్చింది ఎవరండి? ఇనుము సమాజానికి ఇచ్చింది విశ్వకర్మ. మరి ప్రతి ఒక్క ఇనుముతోని మొదట్లో చేసిన ఇనుము ఒక రాయి నుండి ఐరన్ ఓర్ నుండి ఇనుమును సేకరించి మరి అప్పుడు ఆయుధాలు మరి ఎన్నో రకాల యంత్రాలను మనం తయారు చేసినాం. రానున్న కాలంలో అవన్నీ కూడా మన పేర్లు కూడా లేకుండా అయిపోయాయి. మరి బంగారం కూడా మట్టిలోని బంగారం సేకరించి బంగారం తయారు చేసింది ఎవరండి? వజ్ర వైడూర్యాలు సేకరించింది ఎవరండి? మన విశ్వకర్మ. మరి ఇటువంటి వాళ్ళకి జీవనోపాధి పెయ్యి ఆత్మహత్యల కాడికి వచ్చిందండి మన పరిస్థితి. మరి మన అందరం కూడా సమస్యలు ఎప్పటికప్పుడు లోకల్లో పెద్దలు ఉన్నారు, పెద్దలకు మన సమస్యలు తెలుపుదాం. మన సంఘానికి తెలపాలి. ఏ సమస్య వచ్చినా జిల్లా సంఘం ఉంది, జిల్లా సంఘం నుండి వాళ్ళ నుంచి కాకపోతే రాష్ట్ర సంఘం ఉన్నదండి ఇక్కడ. మరి ఇక్కడ మన దాంట్లో కూడా రాష్ట్ర సంఘంలో కూడా అనుభవజ్ఞులము చాలా మంది ఉన్నాం. మరి మా నుంచి అయ్యేంత వరకు ఏం చేస్తాము? ప్రభుత్వం నుండి ఏ సమస్యలైనా సామరస్యంగా మనం సాధించుకుందాం. మరి మీరందరూ కూడా కలిసి ఏదైనా మన సమస్య ఉన్నప్పుడు మీరు ఒక సామరస్యంగా మరి తెలిసే విధంగా ప్రయత్నాలు చేసుకోవాలి.
ఏదైనా పోలీసుల వేధింపులు ఉన్నాయనుకోండి, అధ్యక్షుల వారికి చెప్పాలి. మరి అధ్యక్షుల వారు స్పందించరు. మరి అధ్యక్షుల వారు వినని పక్షాన లోకల్లో ఉన్న మన ఎమ్మెల్సీ గారు పెద్దలు ఆయనకు తెలపండి. లేని పక్షాన మా రాష్ట్ర కమిటీకి తెలపండి. అది మన సమస్యలన్నీ మనం తీర్చుకుందాం. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల అంటే గౌరవ అధ్యక్షులుగా ఇంతకాలం విశ్వకర్మ సమాజాన్ని ముందు నడిపిస్తూ ఇది ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో GOMS నెంబర్ 85 సాధించడం జరిగిందో దానికి మూల కారకుడైనటువంటి పెద్దలు గౌరవ అధ్యక్షులు లాల్గుంట వెంకటాచార్య గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మన విశ్వకర్మ పెద్దలు, సోదరులు, మా సోదరిమణులు, తల్లులు, ఆడబిడ్డలు, మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నం పెట్టే రైతాంగానికి వ్యవసాయం ఆరంభం ఏదైతుందో మన విశ్వకర్మ వర్గీయులైనటువంటి వడ్రంగి, కమ్మరి వార్తలు ఆరంభం అవుతాయని చెప్పండి. మరి చిన్నప్పుడు నాకు ఇప్పుడే గుర్తుంది, ఇవాళ పునాస ఆరంభం అవుతుందని చెప్పంటే రైతు ముందు గుర్తుకొచ్చేది వడ్రంగి, కమ్మరి అని చెప్పంటారు. ఇవాళ నాగలికి కర్రు అమర్చేది మా కమ్మరి సోదరులు, నాగలు చెక్కేది మా వడ్రంగి అని చెప్పంటారు. అంటే అసలు వడ్రంగి, కమ్మరి లేకుండా వ్యవసాయం లేదు, రైతాంగం లేదు అని చెప్పండి. అంటే హిందూ సాంప్రదాయం ఏదైతుందో వరల్డ్కి జ్యువెలరీ షాప్స్ ఎన్నో వచ్చినాయి అమ్మ. జ్యువెలరీ షాప్స్ ఎన్ని వచ్చినా కానీ ఏదైతుందో మన హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా వీళ్ళ పుస్తలు మట్టెలు మన స్వయంగా మా విశ్వకర్మ వర్గీయులు స్వర్ణకారంతో చేయించుకుంటేనే కానీ ఆ నిండుతనం వస్తుంది అనే ఒక భావనతో మన వారితో చెప్పుకోగలుగుతుందని చెప్పండి. కాళ్ళకి మట్టెలు చూస్తే గమనిస్తామని చెప్పంటుండే. మట్టెలు పక్కతో ఒత్తిపించినా కానీ ఏదైతుందో పక్కన మా స్వర్ణకారు నుండి సదా సూచనలు ఇస్తే ఈ విధంగా వస్తున్నాయి, ఇట్లా వస్తుందనే అది సరిగ్గా నిలుస్తుంది అని చెప్పాలి. స్వర్ణకారుల యొక్క ప్రాముఖ్యత ఇది ఎవరు కూడా కాదని కాదు, కానీ దేశం ఎంత పురోభివృద్ధి చెందుతుంటే, పారిశ్రామికంగా ఎంత ఆధునిక యుగంలోకి అభివృద్ధి చెందుతుంటే కులవృత్తులు ఏదైతుందో అంతరించకపోతుందని చెప్పడం తప్పదని చెప్పాలి. కులవృత్తులు కేవలం సాంప్రదాయ పరంగా మాత్రమే నిల్చున్నాయి, అంతేగాని ఏదైతుందో వాస్తవానికి వస్తే ఏదైతుందో కులవృత్తులు తీర్చడం అంతరించకపోతుందని చెప్పాలి. ఇవాళ వడ్రంగి ఒకప్పుడు ఇల్లు కట్టాలని చెప్పాలంటే దర్వాజా నిలబెట్టాలంటే వడ్రంగి రాంది దర్వాజా నిలబెట్టడం సాధ్యం కాకపోతుంది. మోరు నిలబెట్టాలంటే వడ్రంగి వచ్చిన మోరు నిలబెట్టడం సాధ్యం అవుతుందని చెప్పండి. ప్లేవుడ్ వచ్చింది, న్యూవుడ్ వచ్చింది, స్థలాలు కూడా ఏదైతుందో సిమెంట్ స్థలాలు పెడుతుంది. డోర్ ఫ్రేమ్స్ ఏదైతుందో, విండో ఫ్రేమ్స్ ఏదైతుందో సిమెంట్ పెడుతుందని చెప్పండి. ఎందుకంటే టేక్ ధర పెరిగిపోయింది. టేక్ ధర పెరగడంతో ప్రత్యామ్నాయం ఏదైతుందో దానికి ప్రతిగా సిమెంట్ ఆలోచన చేస్తుందని చెప్పండి. డోర్స్ ఏదైతుందో ప్రతిగా ఆలోచన చేస్తుందని చెప్పండి. ఇలా మన కమ్మరికి సంబంధించి ఏదైతుందో ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. వాళ్ళు ఏదైతుందో ఈ ట్రాక్టర్సే కానీ మనం సమకూర్చేటటువంటి ఒక ఏదైనా కానీ అవసర నిమిత్తం వాళ్ళు సమకూర్చే సాధారణ పరిస్థితుల్లో చెప్పంటున్నా. ఆటో గ్యారేజెస్ ఏదైతుందో వార్తలు నడుస్తున్నాయి. స్వర్ణకారులు వాస్తవం చెప్పాలని చెప్పంటున్నా. ప్రవృత్తి ఈ జ్యువెలరీ శాస్త్రం పోటీ పెట్టి తట్టుకునేటువంటి ఒక పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటారు, మీరు ఇంటే బంగారం ఎంతుండే కనిపిస్తామని చెప్పండి. మీరు వాళ్ళు కొనుక్కోండి, 10 ఏళ్ళ తర్వాత రండి, మీరు ఎంత వస్తువు కొనుక్కోపోతే ఆ వస్తువు తగ్గట్టు ఏదితో మళ్ళీ మీరు ఇస్తామని చెప్పండి. మా ఆడబిడ్డలో ఆ స్థితిలో వస్తుంది. రకరకాల నగలు ఏదితో మార్చిపోతారని భావన తప్పకుండా ఏదైతుందో ముగ్గుతున్నట్టు చెప్పండి. ఈ స్వర్ణకారులను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ఏదైతుందో విశ్వకర్మ యోజన అని చెప్పనేది కేవలం ప్రకటనలకి పరిమితమవుతుంది అని చెప్పండి. విశ్వకర్మ యోజన
అది కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ ఇవ్వని చెప్పంటున్నాను. కేంద్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికంగా ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో వాళ్ళు పలు రాయితీలు ప్రకటిస్తుందే. నీ విద్యుత్ రాయితీ ఇస్తా అని చెప్పంటది, బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తా అని చెప్పంటది, పెట్టుబడులు వడ్డీ లేకుండా సమకూరుస్తా అని చెప్పంటది. ప్రభుత్వంపై ఆధారపడ్డటువంటి ఒక చిన్న ఇవాళ పట్టణాల్లో ఉపాధి పొందుతున్న వారికి ఏదైతుందో మరి వాళ్ళు విద్యుత్ రాయితీ ఇవ్వాలి. ఎప్పుడు చెప్తున్నా చెప్పంటున్నా మీరు ఏ విధంగా రైతాంగాన్ని వ్యవసాయ పరంగా ఏదైతుందో మీరు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారా? మాకు అన్యాయం చేస్తుంది ప్రభుత్వం చెప్పంటున్నాను. గృహ అవసరాలకి ఏదైతుందో 2000 యూనిట్ల లోపు ఏదైతుందో మీరు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పండి. చాలా సంతోషం. మరి వృత్తిపరంగా ఇలా బౌండ్రంగే కానీ మా కమ్మరే కానీ మా స్వర్ణకారులే కానీ ఎవరి శిల్పకారులే కానీ మీ వృత్తిపరంగా వారిలో విద్యుత్ ఏదైతుందో ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాయితీగా కల్పింపజేయడం బాధ్యత ప్రభుత్వం ఇవ్వమని చెప్పండి. నేను తప్పకుండా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను. విద్యుత్ ఏదైతుందో మాకు ఇస్తున్నారో మేము సంతోషపడతాం. మరి మీకేం దిగిపోతాం చెప్పంటే నేను మీ రైతు మేము సమాజం పెట్టారు అన్నం పెడుతున్నామా? మరి మీరు మాకు నిలుస్తారని చెప్పంటున్నా. ట్రాక్టర్లు వచ్చినాయి, నాగలు అమర్చేది లేదు. ట్రాక్టర్లు వచ్చిన తర్వాత వడ్లకి తగ్గిపోయిందని చెప్పంటే నేను ఆ ఉన్న పని చేద్దామంటే కూడా భాష చెప్తామంటే కూడా ఏదైతుందో మరి దానికి ఎన్నో ఆటంకాలు అవరోధాలు నేను చెప్పంటున్నా. నేను వృత్తిపరంగా ఏదైతే మీకు ఏ విధంగా ఆటంకాలు అవరోధాలు లేకుండా నా వంతు నేను చెప్పంటున్నాను. ఇవాళ సభాముఖం మనం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ చీఫ్ మనం చేసిండ్రో నేను తక్షణమే వచ్చి రేపు వెళ్తామని చెప్పినప్పుడు సీఎం గారిని ఏదైనా వారు కలిసేది ఉన్నట్టయితే ఈ GOMS నెంబర్ 85 పునరుద్ధరణ చేసే విధంగా నేను ఇవాళ కలిసేది వెళ్దాం అనుకుంటున్నా. కలిసే పరిస్థితి అంటే నేను పోయి కలిసే పరిస్థితి మాత్రం GOMS 85 పునరుద్ధరణ కొరకు నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తా. GOMS పునరుద్ధరణ చేసి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఈ ఫెడరేషన్ ద్వారా ఏదైతుందో మీకు దానికి ఒక అధ్యక్షుడు, సభ్యులు, దానికి ఒక ఫైనాన్స్ ఫండింగ్ ఏజెన్సీ సంవత్సరానికి 1000 కోట్లు అంటున్నామే. 1000 కోట్లు సాధ్యంగా కూడా 500 కోట్లు ఇయ్యం ఆరంభంలో కూడా చెప్పంటున్నాను నేను. ఇట్స్ ఇనిషియేషన్ బిగినింగ్ అని చెప్పంటున్నాను నేను. వృత్తిపరంగా నిలదొక్కున్నటువంటి మరి యువత ఉన్నది, నిరుద్యోగ యువత మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించబోతున్నాయి. అదృష్టం రాని వాళ్ళకి ఏదిస్తుందో వీళ్ళు ప్రభుత్వ పరంగా రాయితీ ఒక 50% సబ్సిడీతో ఏదిస్తుందో మీరు తల ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే మీకు ఆ పరికరాలు కొనుక్కునే అవకాశం లభిస్తుందని చెప్పంటున్నాను. ఒక 5 లక్షల రూపాయలు కల్పించినట్టయితే మీ పరికరాలు కొనుక్కునే అవకాశం లభిస్తుందని చెప్పంటున్నాను. ఆ విధంగా మీకు సహకరింపజేసే విధంగా ఈ GOMS నెంబర్ 85 పునరుద్ధరింపజేసే దానికి నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పిన సభాముఖంగా చెప్తాను. దాంతో విద్యుత్ రాయితీ కూడా ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాను. ప్రభుత్వ పరంగా అమలు చేయబట్టే సంక్షేమ కార్యం ఇవ్వను కానివ్వండి అని చెప్పంటున్నాను. అన్నింట్లో మీ వాటా మీకు ఉంటుంది, అని చెప్పంటున్నా. ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరన్నా కానివ్వండి. మా మిత్రుడు ఇక్కడ బయటకు పోతున్నారు అన్నకు తెలియాలి. నేను 2008-9 మధ్యకాలంలో శాసనసభ్యుడే ఉన్నాను. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో జగిత్యాల పట్టణంలో 4000 ఇళ్ల నిర్మాణం చేపట్టబడే విధంగా 200 ఎకరాల స్థలాన్ని సేకరింపజేసి ఏకమొత్తంగా 4000 ఇళ్లు జగిత్యాల పట్టణంలో మంజూరు చేసినటువంటి ఘనత కేవలం జగిత్యాల చెప్పండి. నా దృష్టి బాగాలేదు, నేను ఆశ్చర్య ఫలితం పొందలేకపోయినా ప్రభుత్వాలు మారినాయి. నేను ఆరంభించే 4000 ఇళ్ళు ఏదైతుందో ఇవ్వాలంటే అర్థాంతరంగా కట్టించిపోయినాయా. దాని స్థానం కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసిండు, 4000 ఇళ్ళు. దీని ప్రత్యామ్నాయంగా వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికి కూడా చేయలేకపోయిండ్రు. గత ఉదయం నిర్మాణం చేపట్టే 4000 ఇళ్లకు కల్పించిన మౌలిక సదుపాయాలు అది డ్రింకింగ్ వాటర్ త్రాగునీరే కానీ, విద్యుత్తే కానీ, శానిటేషనే కానీ మీకు 2 మాసాలలో కల్పింపజేసి మరి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందో ఆ 4000 ఇళ్లు మీకు అప్పగించడంతో పాటుగా అర్థాలు నిలిచిపోయినటువంటి అలాంటి గృహాలు కూడా నేను పూర్తి చేయించి మీరు ఇల్లు లేనిపై ఆలోచన రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు. మీరు అదృష్టమే కాంగ్రెస్ పార్టీకి ఆయన లాంటి యొక్క ముఖ్యమంత్రి లభించడం చెప్పంటారు. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఎట్లుండాలని ఇంకో ఇట్లుండాలని చెప్పిన భావన కలిగి ఉంటుండదు.
వైఎస్ రాజశేఖర్ తలపింప చేసే విధంగా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుందని చెప్పండి. అందరూ కూడా ఎన్నికల సభలో అది ఇవి సాధ్యమైన అనుకున్నామే. మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో ఉచిత బస్ రవాణా సౌకర్యం అంటే ఇలా ఏదా పోయేదా అనుకున్నారు. సార్ నేను అమాయత చెప్పనుకుంటే నాకు ఒట్టేసినందుకు గెలిపించింది అనుమానం వచ్చింది అన్నాడు. ఆయన అయ్యేదా పోయేదా ఈ నిజంగా అమలవుతుందమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోండి చెప్పంటున్నా, హైదరాబాద్ పోండి, ఎక్కడికి వెళ్ళిపోండి తల్లి, బస్ టికెట్ కూడా ప్రయాణం చేసుకుని మీరు మీ యొక్క కొంగు పట్టుకొని మేము రావాలి, కరెంట్ టికెట్ కొనుక్కోవాలి. వాళ్ళ ఫ్రీ మనకు లేదన్నా, వాళ్ళ ఫ్రీ మన ఫ్రీ లేదు తల్లి అని చెప్పండి. నిజమా? సిలిండర్ పుట్టి అవ్వా కేంద్ర బీజేపీ గొప్ప చెప్తే మోడీ గారు మాట అంటే మాట, మాట నిలబెట్టాడు ఎవరు మోడీ అంటే. ఏదైనా మాట ఎక్కడ నిలబడ్డావా నువ్వు? విదేశాల్లో మూలుతున్నటువంటి నల్లధనాన్ని ఏదైతుందో నేను తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానన్నాడు. నిజమాబద్ధమన్నా? ఏమైందో విదేశాల్లో మూలుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చినాడే. అదే విదేశాల్లో నల్లధనంగా పెరగబోతుంది తప్ప ఏదైతుందో బయటకు వస్తలేదు. పిల్లలు వద్దనడే ఏమైందో ఏమో ఎవరికి అర్థం కాదు చెప్పండి. నేను జన్ధన్ ఖాతా అన్నాడు. ఏమైందో జన్ధన్ ఖాతా? బ్యాంకులన్నీ పెట్టుబడిదారు వర్గాలు తోడ్పడుతుంది తప్ప మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగపడటం లేదని చెప్పండి. దేశం వెలుగుతుంది. ఎక్కడ వెలుగుతుంది? అంబానీ అదాని లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారుల ఇళ్లలో దేశం వెలుగుతుందని చెప్పండి. మన మధ్యతరగతి కుటుంబాలు ఏమవుతుందామా? మనం పొయ్యి వెలగాలని చెప్పంటే సిలిండర్ పుట్టి 500 కంటే పొయ్యి వెలుగుతుందామా? 500 రావాలంటే ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే మీ అధికారికి చెల్లించే 400 రూపాయలు మీకు తిరిగి ఇస్తేనే మనకు ఆదాయం లభిస్తుంది. బాబు తల్లి, మన ఇంటికి చెల్లించే విద్యుత్ ఏదైతుందో 200 యూనిట్ల దాకా ఉచితంగా కల్పన చేసే కార్యక్రమం అమలుస్తుంది ఎవరు? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తల్లి. బాబు వీళ్ళ పెద్ద మధుసూదన్ రెడ్డి గారు ఏదైతుందో వారి అనుభవం వల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత దూరం రావడం నిజంగా అదృష్టం చెప్పండి. ఇంత దూరం వచ్చిందో మీ గౌరవం నిలబెట్టే విధంగా మన జగించాలి ఏదైతే జిల్లా కేంద్రంగా ఏ జీవో తెచ్చిందో దాన్ని పునరుద్ధరింప చేసి మీ విశ్వకర్మ ఫెడరేషన్కి ఏదైతుందో దాని త్వరలో ఏదైతుందో అధ్యక్షుడు నియామకం చేపట్టబడే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఆ ఉత్తర్వులు పునరుద్ధరింపజేస్తానని సభాముఖం చెప్తాం. కార్పొరేషన్ దాని ఫండింగ్ తో సహా కేవలం కాయదనే పరిమితం కాదు, కేవలం కార్పొరేషన్ కాగితానికి పరిమితం వస్తుంది. ఫండింగ్ ఇంపార్టెంట్, ఫండింగ్ ఏర్పాటు చేపిస్తాను చెప్పంటున్నాం. మీ విద్యుత్ ఏదైతుందో రాయితీ కల్పింపజేస్తా చెప్పండి. ఎప్పుడు చెప్తా మామూలుగా నమ్మకం తక్కువ ఈ జీవన్ రెడ్డి ఏం చెప్తాడు అనుకుంటున్నాను. చూడండి నేను తప్పగా మీ విద్యుత్ రాయితీ ఇప్పిస్తానని చెప్పంటున్నా. నేను టీవీ కూడా రాయితీ ఇప్పిస్తాను, నేను టీవీ కూడా రాయితీ ఇప్పిస్తా అని చెప్పంటున్నా. నేను ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తే జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రం చేస్తాను చెప్పండి. ఆ ధైర్యం నాకుంది. ఇక్కడ కట్లరీ ఇండస్ట్రీ ఉండనే అది వేరే ఏదో వ్యాపారం చేసి మా పెద్ద ఆనందాన్ని ఇక్కడ ఉన్న కూతురు ముందు అడగని చెప్పంటున్నాను. నిజమాపోతేనే కట్లరీ ఇండస్ట్రీ ఇప్పించనే తీయలేదా? ఇప్పించనే తీయలేదా? వీరబ్రహ్మం గారు గుడి కట్టిందని చెప్పంటే ఆ కట్లరీ ఇండస్ట్రీ జాగా వీరబ్రహ్మం గారు గుడి కట్టిండు. దాన్ని అడుగు జాగా ఏదైతుందో నేను ఇప్పించే ఏనాడైనా ఏదైతుందో మీ హక్కుల సాధన కొరకు ఏదైతుందో అది ఎవరు కానీ ఏ వర్గం అని కానీ చెప్పంటున్నా. మీ హక్కుల సాధన కొరకు అంటే నిలబడబోయేది ఏనాడు నాకు అనుభవం ఉంది, నాకు అనుభవం ఉందని చెప్పంటున్నా. చట్టం పట్ల అవగాహన ఉందని చెప్పంటున్నా. ఆనాడు ఏదైతే మనకు శ్రీరామ న్యాయవాదులు ఇక్కడ ఉన్నారా, పోలీసు వాళ్ళు ఏదైతుందో ఎవరిని పట్టుకున్నా మీకు అన్యాయం నిలబడ్డది ఆనాడు నేను ఇవాళ శ్రీరాములు వకీలని చెప్పంటున్నా. ఆనాడు పులితో కొట్లాడి ఎవడో నేను ఒక్కరిని కొట్లాడిన మొండిగా ఇవాళ ఎవరు కొట్లాడుతున్నా శ్రీరాములు వకీలు కొట్లాడుతున్నా ఉన్నవాళ్ళు చెప్తున్నాను. దయచేసి ఏదైనా కానీ అంటే ఎంతైనా పొద్దుపోయింది, నన్ను క్షమించాలి. వేరే కాలంలో పాల్గొనాల్సి ఉన్నందున కొంచెం జాప్యమైంది, మీకు అసౌకర్యం కల్పించాలని క్షమించాలని చెప్పని కోరుతున్నా. నాకు ఇంత జాప్యమైనా కానీ మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఉన్నందుకు మీకు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.